చుక్కకూర పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ గోంగూర చట్నీ లాగా ఉంటుంది. పుల్ల పుల్లగా. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని గోలించుకోవాలి. గోలించుకున్నవి మిక్సర్ జార్‌లోకి వేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని చుక్కకూరని వేసుకొని వేంపుకోవాలి. చుక్కకూర దగ్గరికి అయ్యేంత వరకు వేంపుకోవాలి. తర్వాత 2 టమాటా కాయలను తీసుకొని కట్ చేసుకోవాలి. గోలుతున్న చుక్కకూరలోకి ఈ టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. అందులోనే చింతపండు వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉడికించుకున్న చుక్కకూర టమాటాని మిక్సర్ జార్‌లోకి వేసుకోవాలి. అంతేనండి, చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.